The book of Job, chapter 22, verse 21. ఆయనతో సహవాసము చేసిన వెడల నీకు సమాధానము కలుగును. ఈ ఒక్క వర్షం నుంచి 2 పాయింట్లు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రియులారా. ఈ సమయమునందు ఏం చెప్తున్నారా అంటే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం ఏం చెప్తున్నాయి అంటే, ఆయనతో సహవాసం చేసిన వెడల, ఎవరితో? దేవునితో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో సహవాసము చేసిన వెడల నీకేమి కలుగుతుంది అంటే సమాధానము కలుగుచున్నది. ఇఫ్ యు హ్యావ్ ద ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్, యూ విల్ గెట్ పీస్ ఇన్ యువర్ లైఫ్. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఏం చేస్తున్నారా అంటే, ఈ దేవునితో సహవాసం చేయక లోకములో ఉన్నటువంటి అనేక మందితో సహవాసం చేస్తూ అసమాధానానికి గురయ్యేటువంటి వారు చాలా మంది ఉన్నారు. సో దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం వస్తుంది. ఈ లోకముతో సహవాసం చేస్తే నీకేమొస్తుంది అంటే అసమాధానం వస్తుంది ప్రియులారా. ఎందుకంటే చాలా మందిని మీరు గమనించండి, ఈ లోకములో కొంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆ ఫ్రెండ్షిప్ లో కొనసాగుచూ ఉన్నప్పుడు అది కొంతమంది ఆ ఫ్రెండ్షిప్ ని ప్రేమగా మలుచుకున్నప్పుడు, ఆ ప్రేమ విఫలమైనప్పుడు, లేదా ఆ వ్యక్తి మోసం చేసినప్పుడు, స్త్రీ అయినా పురుషుడు, గర్ల్ అయినా బాయ్ అయినా, సో వీరు ఒకరినొకరు మోసం చేసుకున్నప్పుడు ఎందరో అసమాధానానికి గురయ్యేటువంటి వారు ఉన్నారు ప్రియులారా. అర్థమవుతుంది నేను చెప్తున్నాను. దేవునితో సహవాసం చేసి నీకేమొస్తుంది? సమాధానం వస్తుంది. అయితే ఈ లోకములో ఉన్నటువంటి లోక క్రియలతోనూ, లోకములో చేయకూడని వారితో సహవాసం చేయడం వల్ల నీకేమొస్తుంది? ఒక రోజు అసమాధానం వస్తుంది. ఎందుకంటే ఈరోజు యూత్ కూడా చాలా మంది ప్రియులారా ఫేస్బుక్ లో తెలియని వారితో సహవాసం చేయడం వలన, ఇదిగో ఆ ఫోన్ కాల్స్ లో బై మిస్టేక్ రాంగ్ నెంబర్ గా వచ్చిన వారితో ఆ ఫీడ్ చేసుకొని వారితో సహవాసాలు పెంచుకోవడం వలన ఏదో ఒక రోజు ఆ సత్యాన్ని తెలిసి వారు వీరిని వదిలేసిపోవడం వలన మోసపోయామనేటువంటి ఆలోచనతో ఉండి అనేక మంది ఎక్కడికి వెళ్తున్నారు? అసమాధానానికి గురైపోతున్నారు. సో మచ్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ప్రియులారా. అంటే తెలియని వారితో సహవాసం చేసిన మోసపోతున్నారు. ఒకవేళ తెలిసిన వారితో సహవాసం చేసిన కొన్ని సందర్భాల్లో వారు నిన్ను మోసం చేస్తున్నారు. వారి అవసరాలకు వాడుకొని వారికి నీ దగ్గర నుంచి లాభాన్ని ఆశించి నీతో సహవాసం చేసి వారి అవసరం తీరిన తర్వాత నిన్ను వదిలేస్తున్నారు. వదిలేయడం ద్వారా నీ జీవితంలోకి అసమాధానము వచ్చేస్తుంది ప్రియులారా. అయితే యేసుక్రీస్తు నిన్ను ఎప్పుడూ వదిలేయలేదు, ఎప్పుడూ వదిలేయడు కూడా ప్రియులారా. ఆ మంచి స్నేహితుడితో సహవాసం లేకుండా పోయింది నీకు. You do not have the fellowship that Jesus Christ completedly. You are looking for the fellowship with earthly people, so that your life is going to be so much of depression and unpeace in your life. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ఇక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, ఏ లాభం ఆశించుకుంటా, స్వలాభమును ఆశించుకుంటా నీ లాభాన్ని ఆశించి చెప్తున్నాడు, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ పీస్. ఆయన నా దగ్గరికి రా, నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. కానీ లోకములో ఉన్నటువంటి అనేక మంది స్నేహాలు నిన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి. లాట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఆన్ దిస్ ఎర్త్ వాజ్ అట్రాక్టింగ్ యూ ఆర్ అట్రాక్టింగ్ యూ. కమ్ టు మీ టు నాట్ గివ్ ద పీస్, టు మేక్ యూ అన్పీస్. వారు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారా అంటే నీకు అసమాధానం కలగ చేయడానికి. ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా అనుభవించేసిన తర్వాత నిన్ను వదిలేస్తారు. వదిలేసిన తర్వాత నువ్వేమనుకుంటావంటే నేను మోసపోయాను, నేను నష్టపోయానని బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు, బాగా కృంగుదల్లోకి వెళ్ళిపోతున్నావు, నా జీవితంలో అసమాధానం వచ్చేసిందనే స్థితిలోకి వెళ్ళిపోయి కొంతమంది యవన బిడ్డలు సూసైడ్ చేసుకుని కూడా చనిపోతున్నారు. యవన బిడ్డలే కాదు, కొంతమంది పెద్దవారు కూడా ఆ మోసపోయినటువంటి సందర్భాలలో వారు చేసినటువంటి సహవాసాల ద్వారా మోసపోవడం వలన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా అంటే అసమాధానంలోకి వెళ్ళిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు ప్రియులారా.
అయితే ఇక్కడ యేసుక్రీస్తు అనేటువంటి ఆ నిజ రక్షకుడితో, ఆ నిజ స్నేహితుడితో నువ్వు సహవాసం చేస్తే నీలోకి సమాధానం వస్తుంది. ద పీస్ విల్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్, ఇన్ యువర్ మైండ్ అండ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలోకి ఇది వస్తుంది ప్రియులారా. You always looking for having the fellowship with the earthly people who do not have the fear of God, who do not have the fellowship with the God, who do not walk with the God. ఎవరైతే దేవునితో నడవకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నారో అట్టి వారితో సహవాసం చేయడానికి నువ్వు ఎంపర్లాడుచున్నావు. నువ్వు you have so much of interest to have a fellowship with those people, but there is one person who was looking for you all the time for your goodness, that is Jesus Christ. ఆ ఫెలోషిప్ నువ్వు కోరటం లేదు, ఆ ఫెలోషిప్ కొరకు నువ్వు ఎతకటం లేదు ప్రియులారా. దేవుడు తెలియదు అనుకుంటున్నావా? Did you think that God doesn't know about me? అనేక మంది యూత్ నాశనం అయిపోవడానికి, తమ జీవితాలు పాడు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ నిజమైనటువంటి క్షేమం కోరేటువంటి ఆ యేసుక్రీస్తుతో సహవాసం విడిచిపెట్టడం ద్వారా, ఆయనతో సహవాసాన్ని కోరుకోకపోవడం వల్ల ఏం చేస్తున్నారు? నష్టపోతున్నారు. If you have the fellowship with the God, God will give you right person who have to be take care about you. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీకు కరెక్ట్ అయినటువంటి పర్సన్ని ఆయన దయచేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో నీకు కావాల్సినటువంటి ఏ మనుషులతో సహవాసం చేస్తే నీకు మేలో, ఏ మనుషులతో సహవాసం చేస్తే నీకు నష్టమో ఆయన తెలియపరుస్తాడు. నా ప్రియ యవన సహోదరిని సహోదరులు, లేదా వాక్యం వింటున్న అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నువ్వు చేస్తున్న సహవాసం వల్ల నీకు నష్టం వాటిల్లుతుంది. నువ్వు చేస్తున్న సహవాసం వల్ల నీ జీవితంలో ఒక అసమాధానం రాబోతుంది. ఆల్రెడీ అసమాధానంలో ఉన్నటువంటి యవన బిడ్డలు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు దగ్గరికి రా, ఆయనతో సహవాసం చేయి. దెన్ గాడ్ విల్ గివ్ యూ పీస్. అప్పుడు ఆ యేసు నీకేమిస్తాడంటే సమాధానం అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందుకే అంటాడు మత్తయి సువార్త 11:28, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 11:28, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగి చేస్తాను. చాలా మంది అనేకమైన భారాలు వేసుకొని అనేకమైనటువంటి మోసపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ, ఎటుపోవాలో తోచిన స్థితిలో, సమాధానం ఇంకా నా జీవితంలో దొరకదు అనేటువంటి స్థితిలో కొంతమంది అలాగా అయిపోతున్నారు. బికాస్ ఆఫ్ దోస్ డిప్రెషన్లోకి వెళ్ళడం ద్వారా ఏమైపోతున్నారంటే సూసైడ్కి వెళ్తున్నారు ప్రియులారా. కాబట్టి ద ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ ద గాడ్, యూ విల్ గెట్ పీస్ ఇన్ యువర్ లైఫ్. ద సెకండ్ థింగ్, 21 సెకండ్ లైన్ చదివే, ఆయనతో సహవాసము చేసిన వాడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. రెండోది ఏంటంటే ఆ ప్రభుతో సహవాసము చేస్తే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఇఫ్ యు హ్యావ్ ద ఫెలోషిప్ విత్ ద గాడ్, యూ విల్ గెట్ పీస్ ఇన్ యువర్ లైఫ్, యాజ్ వెల్ యాజ్ యూ విల్ సీ గుడ్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ సీ గుడ్ ఇన్ యువర్ లైఫ్. ఇదిగో దేవునితో సహవాసం చేసే సమాధానం కలుగుతుంది, తర్వాత మేలు కూడా కలుగుతుంది ప్రియులారా. అది ఈ భూ సంబంధమైనటువంటి నీకేది జరిగితే మేలు, ఆ మేలు కలుగుతుంది, ఆత్మీయ మేలు కూడా కలుగుతుంది. గాడ్తో ఉన్నావు అనుకోండి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఇఫ్ యు హ్యావ్ ద ఫెలోషిప్ విత్ ద గాడ్, యూ విల్ గెట్ 2 things. ఎర్త్లీ బ్లెస్సింగ్ ఉంటుంది, తర్వాత ఆత్మీయ బ్లెస్సింగ్స్ ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే దేవునితో సహవాసం చేసినాడు ఎప్పుడు తన ఆత్మలో వర్ధిల్లాలని ఆశపడతాడు, ఎప్పుడు కూడా ఆత్మలో వర్ధిల్లాలని ఆశపడతాడు. లోక సహవాస విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, పాపము జోలికి వెళ్లకుండా నడుచుకోవాలనేటువంటి తాపత్రయము, ప్రయాస వాడికి ఉంటుంది. అర్థమవుతుందమ్మా నేనేం చెప్తున్నాను? తర్వాత అది ఆత్మీయ వృద్ధి అయితే, రెండోది భూ సంబంధమైనటువంటిది, ఏది నీకు మేలో అది ఆయన సరైన టైంలో చేయవాడై ఉన్నాడు. డోంట్ టేక్ ఇట్ ఈస్ ఈజీ. ఏదో సింపుల్గా తీసుకోకండి ప్రియులారా. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు నాతో మా ఏబు గ్రంథం 22:21 చెప్తున్నటువంటిది ఏంటి? నీవు నాతో సహవాసం చేసిన వెడలా నీకు సమాధానం ఇస్తాను, అలాగనే నీకు మేలు కూడా చేస్తాను.
అంటే దేవునితో సహవాసము చేయడం వల్ల కలిగేటువంటి ఆ ఒక్క వరుస నుంచి ఈ 2 ప్రయోజనాలు నేను ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. సో యూ హ్యావ్ టు థింక్ రైట్ నౌ, did I have the fellowship with the Lord Jesus Christ or not? Did I have the friendship with the Lord Jesus Christ or not? అనేటువంటిది ఒక ఆలోచనలోకి మనం రావాలి. దేవునితో సహవాసం చేసినప్పుడు మన పరిస్థితులు మారతాయి, మన ప్రవర్తన మారుతుంది, మన జీవితం మారుతుంది ప్రియులారా. ఈ దేవునితో సహవాసం ఉండడానికి ప్రయత్నించి, ఇప్పటికే లోకములో ఉన్నటువంటి మనుషులతో సహవాసం చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, నీ జీవితంలో చాలా కోల్పోయావు. ఇంకా ఆ సహవాసం కొరకు ఎంపర్లాడుచున్నావు, ఇంకా ఆ సహవాసంలో పరిగెత్తడానికి ప్రయత్నాలు చేస్తున్నావు, పోరాడుచున్నావు. గాడ్ చెప్తున్నాడు, ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా, ఆ సహవాసాన్ని విడిచిపెట్టు. నేను ఒక సర్వోన్నతమైన దేవుడినై సమస్తము నీ కొరకు దారపోసినటువంటి రక్షకుడునున్నాను, నాతో సహవాసం చేయి. ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్, ఐ విల్ మేక్ యువర్ లైఫ్ యాజ్ గుడ్ యాజ్. నువ్వు నాతో సహవాసం చేయి, నీ జీవితాన్ని మారుస్తా, నీ జీవితాన్ని గుడ్డుగా కడతా. ఇంటూనే ఉన్నావు, పోతూనే ఉన్నావు, ఇంటూనే ఉన్నావు, వాక్యము పోతూనే ఉన్నావు, బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ డు నాట్ హ్యావ్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, దెర్ ఈస్ నో యూస్ టు కమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దెర్ ఈస్ నో యూస్ టు కమ్ టు జీసస్ క్రైస్ట్. సో put the full stop to earthly fellowship and earthly friendship and start the fellowship with the Jesus Christ and friendship with the Jesus Christ. ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఐ విల్ గివ్ యూ పీస్, ఐ విల్ డూ గుడ్ ఇన్ యువర్ లైఫ్. వెన్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, వెన్ యూ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ ద గాడ్. నీకు ఎప్పుడు నీకు జీవితంలో సమాధానము, నీకు మేలుకరంగా ఉంటది అంటే దేవునితో సహవాసం చేయడము. దేవునితో సహవాసం అన్నవారు పోరాడతారు ప్రార్థనలో. దేవునితో సహవాసం అన్నవారు నా దేవుని వాక్యానుసారమై నేను బ్రతకాలని ఎంపర్లాడుతారు, ప్రయాసపడతారు. దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే ఏంటి అంటే దేవుని వాక్యానుసారమై బ్రతకడం. దేవుని వాక్యానుసారమై జీవిస్తున్నావు అంటే నువ్వు దేవునితో గొప్ప సహవాసము కలిగి ఉన్నావు. దేవుని వాక్యానుసారమై జీవిస్తున్నటువంటి వారు ప్రార్థన లేకుండా ఉండలేరు, ప్రార్థన చేయకుండా ఉండలేరు. దేవుని వాక్యానుసారమై జీవిస్తున్నటువంటి వారు బైబిల్ చదవగలిగిన వారైతే బైబిల్ చదవకుండా ఉండలేరు ప్రియులారా. గాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన వాత్సల్యతో, తన కరుణతో నిన్ను కరుణించి, ఆ ప్రేమతో, ఆ శాశ్వతమైన ప్రేమతో నేను చెప్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, లోక సహవాసం చేసి మోసపోగాక. ఇప్పటికే చాలా నష్టపోయావు, ఇంకా నష్టపోవడానికి నువ్వు సహవాసం కొరకు ఎంపర్లాడొద్దు, ఇంట్రెస్ట్ చూపెట్టొద్దు, శ్రద్ధతో పరిగెత్తొద్దు. ఆ సహవాసం కొరకు నా వైపు తిరుగు, నాతో సహవాసం చెయ్యి, నీ జీవితాన్ని కడతా. నాతో సహవాసం చెయ్యి, నీ పాడైపోయిన జీవితాన్ని నేను బాగు చేస్తాను ప్రభు చెప్తున్నాడు ప్రియులారా.